నా పేరు తండ హరీష్. నా పేరు. నేను ఒక 3 పుస్తకాలు వేశాను. అది చెప్పుకోవాల్సిన పరిస్థితి అది. ఎందుకంటే నీటి దీపం, ఇంత మంచి సందర్భం రాదు కదా. నీటి దీపం, ఇన్బాక్స్, గాలి లేని చోట అనే 3 పుస్తకాలు వేశాను నేను. ఇంకంతకు మించి ఏమీ లేదు. ఒక కవిత ఈ మధ్య కాలంలో రాసింది వినిపించి నేను ముగిస్తాను. అవును, ఓకే సార్. అంటే నవ తెలంగాణలో అంతకుముందు నేను వెంటాడే వాక్యాలు శీర్షికతో ఒక 33 మంది కవుల పుస్తకాలను నేను విశ్లేషించాను. తర్వాత ఈ మధ్య కాలంలో నవ తెలంగాణ సోపతిలో వర్తమాన కవిత్వం పేరుతో ఒక్కొక్క కవితను తీసుకొని విశ్లేషణ చేస్తున్నాను. దానికి బాధ్యతలు నాకు అప్పగించి నన్ను సమర్థుడిగా రాడదీలుస్తున్న మన తెలంగాణ సాహితీ బాధ్యులు ఆనందచారి సార్కు, వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, యువకులకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది మన సోపతి, అదేవిధంగా దర్వాజా పేజీని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కవిత్వం రాస్తున్న వాళ్ళకు కూడా మన పేపర్లో వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా చాలా మెరుగుపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడి నుంచి కూడా రాటదిలినటువంటి వ్యక్తులు ఉన్నారు, వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇంకో విషయం మనం ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా కవి సంగమానికి సంబంధించినటువంటి పాత్ర కూడా మనం కవిత్వంలో గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గోపాల్ కానీ, తర్వాత నాగిల రమేష్ అన్న కానీ, నేను కానీ, ఇంకొంతమంది వ్యక్తులు కానీ కవి సంగమం నుంచి అక్కడ ఒక ప్లాట్ఫామ్ చేసుకొని అక్కడ కవిత్వాన్ని చేసినటువంటి ఇక్కడ యాకూబ్ సార్ కూడా ఉన్నారు. వారు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న కవిత చదివి ముగిస్తాను నేను. అంటే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆటోలో పొద్దున్నే టిఫిన్ బాక్సులు కట్టుకొని వెళ్తూ ఉంటారు అమ్మలు. వాళ్ళని తీసుకొని రాసినటువంటి జీవకళ కవితా శీర్షిక. పొద్దున్నే ఏమీ తినకుండా ఆదరాబాదరాగా ఆటోలో కిక్కిరిసిపోయే కూలీ తల్లుల్ని చూస్తే తొక్కి ముడేసి కట్టిన పత్తి బస్తాలే జ్ఞాపకం వస్తాయి. చేతుల్లో పట్టుకెళ్తున్న కొడవళ్ళు నెలవంకకు మరో రూపంగా తోస్తాయి. చేనులోకి దిగి సాలు పట్టుకుంటే ఒంటి మించి కారుతున్న చెమట పదుగురి మంచి కోరే పాకాల వాగు లెక్క పారుతుంటుంది. ఈ పాకాల వాగు అనేది మా పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. చీర కొంగును నడుముకు చుట్టుకొని మునుం వెళ్తూ పాటందుకుంటే ఆకాశం నేలకు దిగి వచ్చి చెవివారిచ్చి మరీ వింటది. మధ్యాహ్నం పూట కాల్చేతులు గడుక్కొని సద్దిబువ్వ ఇప్పుకొని తింటున్న వాళ్ళ ముఖాల నిండా మట్టి నుండి ఉట్టుతున్న జీవకళ. పొద్దుగుంకే వరకు పని మీద ధ్యాసే తప్ప ముచ్చట్ల ప్రపంచంలో మునుగరు. నమ్ముకున్న పొలం మనిషిని నట్టేట్ల ముంచరు. ఇంటికి వస్తూ వస్తూ రోజంతా పనిచేసిన తీరని కష్టాలను మర్చిపోకుండా ఖాళీ టిఫిన్ బాక్సుల్లో కట్టుకొని వస్తారు. ఇంటికి వస్తూ వస్తూ రోజంతా పనిచేసిన తీరని కష్టాలను మర్చిపోకుండా ఖాళీ టిఫిన్ బాక్సుల్లో కట్టుకొని వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు అవకాశం ఇచ్చారు.